హలో అండి, అందరు బాగున్నారా? ఈ వీడియో పూర్తిగా చూడండి. ఎవరికి యూజ్ ఉంటుంది అంటే, చాలా మంది యూట్యూబ్ మీద ఎన్నో హోప్స్ పెట్టుకొని యూట్యూబ్లోకి వచ్చేవాళ్ళు, యూట్యూబ్లో వీడియోలు ఏమంటే పెట్టేవాళ్ళు, యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు, ఆల్రెడీ రన్ చేస్తున్న వాళ్ళు, ఇంకా మానిటేషన్ కాని వాళ్ళు యూట్యూబ్ గురించి తెలుసుకోవాలనుకున్న ఈ వీడియో చూడండి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఈ మధ్య ఎక్కడ ఎవ్వరు బట్టి యూట్యూబ్ ఛానల్స్ పెట్టేస్తున్నారు. మానిటైజేషన్ అయిన వాళ్ళు, రెవెన్యూ వచ్చే వాళ్ళు రన్ చేస్తున్నారు, మానిటేషన్ కోసం రన్ చేస్తున్నారు. ఏదో పక్కనోడు వాడేదో సంపాదించుకుంటున్నాడు, మనం కూడా సంపాదించుకుందాం అని వస్తున్నారు. కానీ వాస్తవాలు అవాస్తవాలు తెలుసుకోవాలి. ఇది అంత ఈజీ కాదు. చాలా మంది యూట్యూబ్ లో డబ్బులు సంపాదించుకుంటున్నా, ఇప్పుడు మమ్మల్ని ఊరకు సంపాదించేస్తున్నారు అంటున్నారు. కానీ దీంట్లో కనిపించని కష్టం చాలా ఉంటది. మీరు సింపుల్ గా చూసే వీడియోని అది చాలా కష్టం తీయడం, ఎడిట్ చేయడం కష్టం, చాలా చాలా ఉంటాయి. వీడియో అంటే అంత ఈజీ అనుకుంటారేమో, ఏది ఈజీ కాదు. ఇప్పుడు అనర్గళంగా మాట్లాడడం, ఇది కూడా తెలివితేటలు ఉంటేనే కదా. నా వీడియోస్లోనే మాట్లాడుతుంటా. సో ఏదైనా సరే యూట్యూబ్ గురించి అనమాట. యూట్యూబ్ గురించి కొత్త అప్డేట్ మాట్లాడుకుందాం, మళ్ళీ ఎక్కడికి వెళ్ళొద్దు. ఒకప్పుడు అసలు మనకి యూట్యూబ్లో డబ్బులు రావాలంటే ఏంటి? మనం అంటూ ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకోవాలి. అది పెద్ద పని కాదు, ఎవరైనా క్రియేట్ చేసుకోవచ్చు. మనకు ఒక మెయిల్ అకౌంట్ ఉంటే దాంట్లో మనకు పేరు పెట్టేసుకొని ఛానల్ ప్రొఫైల్ పెట్టేసుకొని ఛానల్ క్రియేట్ చేసుకుంటాం. చాలా ఈజీ. ఇంకా క్రియేట్ చేసాం కదా ఛానల్, వీడియోలు పెట్టేస్తాం. అసలుకి యూట్యూబ్లో డబ్బులు రావాలి అంటే ఫస్ట్ ఛానల్ ఉండాలి. సెకండ్ పాయింట్ ఏంటంటే, మన ఛానల్ మానిటైజేషన్ అవ్వాలి. ఇది మానిటైజేషన్ అయ్యాక మనకి గూగుల్ నుండి ఒక పిన్ వస్తుంది, యాడ్సెన్స్ నుండి. ఇంకా తర్వాత మనం యాడ్సెన్స్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటే మనం ఆ మానిటైజేషన్ అయిన తర్వాత ఏ వీడియోస్ అయితే పెడతామో అప్పటి నుండి ఆ వీడియోస్కి రెవెన్యూ వస్తుంది అనమాట. మానిటైజేషన్ అంటే ఏంటి? ఇప్పుడు నువ్వు 10th పాస్ అయితేనే కదా ఇంటర్కి వెళ్ళేది. అట్లనే యూట్యూబ్లో కూడా మనం అర్హత సాధిస్తేనే మనకు డబ్బులు అనేవి మన వీడియోలకి వస్తాయి. మనం అర్హత సాధించాక మన వీడియోస్ మీద యాడ్స్ ప్లే అవుతాయి. ఆ యాడ్స్ ద్వారా మనకి రెవెన్యూ వస్తుంది. దీని ముందు ఇప్పటికైతే ఏం చేంజెస్ లేవు. February 1st నుండి చేంజెస్ అయితే ఉన్నాయి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, నేను యూట్యూబ్ స్టార్ట్ చేసేటప్పుడు కూడా మానిటైజేషన్ ఉంది. నేను 2018లో పేటిఎం అన్బాక్సింగ్ ఆన్లైన్ షాపింగ్ వీడియోస్ ఒక ఛానల్ పెట్టా. నా మొహం కనిపించదు అప్పుడు కింద అన్బాక్సింగ్. ఒక 2-3 వీడియోలు పెట్టాను, ఒక 4-5 చూశాను, ఇంకా ఆపేసా. 2020లో కుకింగ్ ఛానల్ స్టార్ట్ చేశా. మా అమ్మకి అన్న ప్రశ్న అప్పుడు ఆపేసా. అంటే నేను ఉన్నా కాబట్టి దీంట్లో నాకు తెలుసు. ఫస్ట్ రూల్స్ ఏంటి అంటే, ఫస్ట్ మానిటైజేషన్కి ఒక సంవత్సరంలో లాస్ట్ 365 రోజుల్లో ఫుల్ వీడియోస్ కి 4000 గంటల వాచ్ టైం వస్తే మన ఛానల్ మానిటేషన్ అయిపోయింది. లాస్ట్ 365 డేస్. దీన్ని మీకు బాగా అర్థం చేసుకోగలగాలి. ఎట్లా అంటే, సంవత్సరం అంటే ఇప్పుడు నుండి అట్లా అని కాదు. ఇప్పుడు నుండి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఏ నెల? ఆగస్టు. వచ్చే జూన్ దాకా కూడా మీకు ఛానల్లో వ్యూసే లేవు. సడన్గా జూలైలో గన మీరు ఒక 2 వీడియోలు పెట్టేసి, 2 కాదు సరే 10 వీడియోలు పెట్టారు, ఒక నెలలో 30 వీడియోలు పెట్టారు. ఆ 30లో ఒక 2-3 వైరల్ అయ్యి 1,00,000 వ్యూస్ వచ్చినా కానీ వచ్చేస్తాయి. ఇప్పుడు నా ఛానల్లో 70,000 వ్యూస్ వచ్చిన దానికి 4,000 గంటల వాచ్ టైం వచ్చింది. 25,000 కాదు 30,000 చిల్లర వచ్చిన దానికి 3,000 గంటల వాచ్ టైం వచ్చింది. వాచ్ టైం ఈజీయే కాదు, అలాని కష్టం కూడా కాదు. మన టైం బాగుంటే వాచ్ టైం వచ్చేస్తాయి. కానీ నేనేం చెప్తున్నా అంటే, కంటెంట్ ఉండాలి దాంట్లో. కంటెంట్ అంటే ఏంటి? జనాలకి ఇంట్రెస్టింగ్గా ఉండే టాపిక్ ఏదో ఒకటి ఉండాలి, కొంచెం వైరల్ అయ్యేలా ఉండాలి, అదనమాట. అప్పుడు ఏమైందంటే, నేను ఛానల్ చేసేటప్పుడు మానిటైజేషన్ రూల్స్ ఏంటంటే 4,000 లాస్ట్ 365 డేస్లో 4,000 వాచ్ అవర్స్. అండ్ ఒకవేళ షార్ట్స్ ద్వారా మానిటైజేషన్ అవ్వాలి అంటే, షార్ట్ వీడియోస్ ఇట్లా వస్తుంది కదా, ఇవేంటంటే లాంగ్ వీడియోస్. నేను చెప్పిన 4,000 వాచ్. షార్ట్ వీడియోస్ ఏంటంటే, మీరు చేస్తూ ఉండండి. మీరు చేస్తూ ఉన్నప్పుడు లాస్ట్ 90 డేస్లో 10 మిలియన్ వ్యూస్ వస్తే, 3 మిలియన్, అది మినీ మానిటైజేషన్. 10 మిలియన్ వ్యూస్ అంటే 1 కోటి వ్యూస్ వస్తాయి. 1 కోటి వ్యూస్ వస్తే లాస్ట్ 90 డేస్లో మీకు మానిటైజేషన్ అయిపోయింది షార్ట్స్ ద్వారా. తర్వాత ఇంకో అప్డేట్ ఏంటి? నేను ఛానల్ స్టార్ట్ చేశాక జరిగిన అప్డేట్స్ చెప్తున్నా. బేసిక్ ఏంటంటే, గత 365 రోజుల్లో 4,000 గంటల వాచ్ టైం వస్తే మీ ఛానల్ మానిటైజేషన్ అయిపోయింది. ఫుల్ వీడియోస్కి, లాంగ్ వీడియోస్కి లేదు. షార్ట్స్ ఇంట్రడ్యూస్ చేశాక షార్ట్స్ కూడా మానిటైజేషన్ ఇచ్చారు. ఎలా అంటే, లాస్ట్ 90 డేస్లో మీరు పెట్టిన షార్ట్ వీడియోస్కి 1 కోటి వ్యూస్, ఒక 10 లక్షల వ్యూస్ కన్నా వచ్చాయనుకోండి,
10 మిలియన్ వ్యూస్ అయినా 10 లక్షలు 10 మిలియన్ వ్యూస్ 10 మిలియన్ వ్యూస్ వచ్చాయనుకోండి మీకు ఛానల్ మానిటైజేషన్ అయిపోయింది. అది కానీ నేను స్టార్ట్ చేశాక యూట్యూబ్ ఇంకో కొత్త అప్డేట్ తెచ్చింది అప్పుడే అనుకుంటా. అది ఏంటి అంటే మినీ మానిటైజేషన్. ఇది ఫుల్ మానిటైజేషన్ అంటే గూగుల్ యాడ్స్ ద్వారా నీకు డబ్బులు రావాలి అంటే. మినీ మానిటైజేషన్ ఏంటి అంటే లాస్ట్ 365 డేస్ అంటే నువ్వు కష్టపడుతున్నావు, నీకు అపూర్తి ప్రతిఫలం రాకపోయినా లాస్ట్ 365 డేస్ లో నువ్వు 4000 గంటలు అందుకోలేకపోయినా 3000 గంటల వాచ్ టైం అందుకుంటే మినీ మానిటైజేషన్ అయిన ఛానల్. లేదు షార్ట్ వీడియోస్ ద్వారా మినీ మానిటైజేషన్ అవ్వాలంటే లాస్ట్ 90 డేస్ లో 3 మిలియన్ షార్ట్ వ్యూస్ వస్తే మినీ మానిటైజేషన్ అయిపోయింది. దానివల్ల బెనిఫిట్స్ ఏంటి? ఫుల్ మానిటైజేషన్ అయితే గూగుల్ మనకి యూట్యూబ్ వాడు గూగుల్ యాడ్స్ ఉంటాయి కదా, ఆ యాడ్స్ మన వీడియోస్ మీద ప్లే యాడ్స్ ఉంటాయి కదా, వాటి ద్వారా రెవెన్యూ వస్తుంది. యాడ్స్ ప్లే అవుతాయి ఫుల్ మానిటైజేషన్ అయ్యాక, కానీ మినీ మానిటైజేషన్ కి యాడ్స్ ప్లే అవ్వవు. ఇది ఎందుకు అంటే సూపర్ చాట్, సూపర్ థ్యాంక్స్, మెంబర్షిప్ తీసుకోవడానికి, అఫిలియేట్ అంటే ఇప్పుడు మనం ఒక ప్రోడక్ట్ కొన్నాము, ఇప్పుడు నేను చున్నీ మింత్రాలో కొన్నప్పుడు దాన్ని నేను ట్యాగ్ చేసుకోవచ్చు. ఆ ట్యాగ్ ద్వారా ఎంతో కమిషన్ ఒక 5% 7% అట్లా వస్తూ ఉంటుంది అనమాట. అట్లా వాటన్నిటికీ మినీ మానిటైజేషన్. సూపర్ చాట్ కి అంటే లైవ్లు పెట్టి సూపర్ చాట్స్ కానీ కామెంట్లో సూపర్ థ్యాంక్స్ ఇవ్వండి ఆ వస్తుంది. సో ఇది తేడా. ఇప్పుడు రేపు ఫిబ్రవరి 1వ తేదీ నుండి 2027 నుండి వచ్చిన అప్డేట్స్ ఏంటి అంటే గతంలో 365 రోజుల్లో 4000 గంటల్ని డబుల్ చేసింది. 8000 గంటలు రావాలంట. ఇది కష్టమా సులభమా అని నేను ఒకసారి నా వీడియోస్లోకి వెళ్ళి చూసాను. ఇప్పుడే నా గతంలో నేను పెట్టిన వీడియోస్లో ఒక దానికి అవి ఇప్పుడు లెవెల్ ప్రైవేట్లో ఉన్నాయి 71,000 వ్యూస్ వస్తే దానికి 4000 గంటల వాచ్ టైం వచ్చింది. ఇంకో దానికి 30,000 సంథింగ్ వస్తే 3000 గంటలు వచ్చింది. రెండు కలుపుకోండి, ఇంకోటి కూడా కలుపుకోండి, ఇంకో వీడియో కూడా ఉంది 3000, నా వేల గంటలు వాచ్ టైం వచ్చింది. కానీ అవన్నీ కలుపుకుంటే అది పెద్ద విషయం కాదు, కానీ అదృష్టం రావాలి కదా, ఆ టైం రావాలి కదా. అది అంటే మనలో స్కిల్ ఉండాలి. ఇప్పుడు మీరు ఏ పర్పస్ మీద యూట్యూబ్ ఛానల్ చేస్తున్నారు, శుద్ధిగా ఏ టైప్ పెట్టుకోవడానికో కాదు, ఒక పర్పస్ ఉండాలి. మీ స్కిల్ చూపించగలగాలి. మీరు మాట్లాడే స్కిల్ అవ్వడం, మోటివేటర్గా, స్పీకర్గా, లేకపోతే మీరు ఒక మగ్గం వర్క్స్ బ్లౌజెస్ ఉంటాయి, మీలో మంచి స్కిల్ ఉంది, ఏ రోజు ఆ రోజు చూపిస్తూ ఉంటే ఖచ్చితంగా వ్యూస్ వైరల్ అవ్వడం కానీ లేకపోతే ఇలా జరిగింది. మీరు మంచి నేర్పించేది ఉంది ఏదన్నా, దానికి కూడా డిమాండ్ ఉంటుంది. కానీ అదృష్టం కూడా ఆవగించేంత అదృష్టం కూడా ఉండాలి. సో ఇప్పుడు వచ్చిన రూల్స్ ఏంటంటే లాస్ట్ 365 డేస్ లో 8000 అవర్స్ వాచ్ టైం రావాలి. ఎందుకు మళ్ళీ షార్ట్ వీడియోస్ కి అయితే గతంలో 10 మిలియన్ కదా, ఇప్పుడు 20 మిలియన్ వ్యూస్ రావాలి లాస్ట్ 90 డేస్ లో. ఇంకా మినీ మానిటైజేషన్ కి సేమ్ రూల్స్ అంట. సబ్స్క్రైబర్స్ కూడా 1000 అది. సో ఎందుకు పెట్టారంటే యూట్యూబ్ క్రియేటర్స్ ఎక్కువైపోతున్నారంట. అది చాలా మంది యూట్యూబ్ అంటే కొంతమంది హడావిడిగా స్టార్ట్ చేస్తారు. ఎలా అంటే హంగామా, ఒక కాస్ట్లీ ట్రైపాడ్ ఉండాలి, మంచి ఐఫోన్ ఉండాలి, మంచి కెమెరా ఉండాలి, సెటప్ ఉండాలి, స్టూడియో ఉండాలి అనే దీంట్లోకి వస్తారు. కానీ అది చాలా రాంగ్. ముందుగానే మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టకూడదు. ముందు మనకున్న ఫోన్తోనే తీసుకోవాలి. అది ఎంతైనా క్లారిటీ అవ్వనివ్వండి. దాంట్లో కొంచెం గ్రో అవుతున్నప్పుడు ఓకే క్లిక్ అవుతున్నానేమో అని డౌట్ వచ్చినప్పుడు ఇంకొంచెం మంచి బెటర్ ఫోన్ తీసుకోవాలి, ఇంకొంచెం సెటప్ చేసుకోవాలి మన వీడియోస్ తగ్గట్టుగా. నేను ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఛానల్ని ఫస్ట్ నుండి ఫాలో అవుతున్నా. అంటే ఇప్పుడు ఫాలో అవ్వట్లేదు, ఫస్ట్ లో మా తమ్ముడు చూసేవాడు, నేను చూస్తాను. ఆయన ఎక్కడి నుండి ఎలా వచ్చారు చూడండి. ఫస్ట్ లో ఎవరైనా ఇలానే వస్తారు. మనం దీని మీద డబ్బులు సంపాదించుకుంటే ఆ డబ్బులు దీంట్లో కూడా పెట్టుబడి పెట్టుకుంటూ మంచి ఫోన్లు, మంచి ట్రైపాడ్స్ తీసుకోవాలన్నమాట. అది విషయం. ఇంకేమైనా మర్చిపోయినా ఇప్పుడు ఫిబ్రవరి 1 నుండి అది కదా, ఆ ఫిబ్రవరి 1 నుండి మానిటైజేషన్ అయ్యే ఛానల్స్ కి ఇంకో బ్యాడ్ న్యూస్ కూడా ఉందంట. వాళ్ళకి షార్ట్ ద్వారా రెవెన్యూ రావాలి అంటే లాస్ట్ 90 డేస్ లో 10 మిలియన్ వ్యూస్ వస్తేనే ఆ షార్ట్స్ కూడా రెవెన్యూ వస్తుందంట. అది అర్థమైందా? లాస్ట్ 90 డేస్ లో 10 మిలియన్ వ్యూస్ రెవెన్యూ రావాలన్నా, ఒకవేళ ఆ న్యూస్ రాలేదనుకో ఆ షార్ట్స్ కి రెవెన్యూ రాదు, ఫుల్ వీడియోస్కి వస్తుంది. ఎప్పుడు కూడా ఫుల్ వీడియోస్ మీద ఫోకస్ చేయాలి. అట్లీస్ట్ వారానికి కొన్ని ఫుల్ వీడియోలు పెట్టగలగాలి. అసలు ఫుల్ వీడియోలు వద్దని షార్ట్ వీడియోస్ నమ్ముకుంటే ఎప్పటికైనా ఇబ్బంది అనమాట. ఇదనమాట ఎందుకు యూట్యూబ్ ఇలా చేస్తుంది అంటే చెత్తని తొలగించి అసలు ఉన్న వాళ్ళకి డబ్బులు ఇవ్వడానికి అనమాట. అంటే ఎవరు పడితే వాళ్ళు పెట్టి ఏదంటే అది చేసేస్తున్నారు కదా. అంటే ఈ ప్రాసెస్ చాలా ఈజీగా ఉంది. 4000 అవర్స్ తెచ్చుకోవడం ఈజీగా ఉంది, 10 మిలియన్ వ్యూస్ తెచ్చుకోవడం ఈజీగా ఉంది. సో ఇంత ఈజీ ప్రాసెస్ వల్ల ఎక్కువ మంది ఛానల్ మానిటైజేషన్ అయిపోయి ఈజీగా
పోటీ పెరిగిపోతుంది. దానివల్ల క్రియేటర్స్ కి డబ్బులు ఇవ్వలేకపోతున్నారు. సో ఇది ఏదైతే కాంపిటీషన్ ఉందో అంటే ఇంతమంది ఉన్నారు కదా, ఇంకా ఇప్పుడైనా జల్లడ పట్టాలనేసి రానున్న రోజుల్లో ఇంత రూల్స్ ని డబుల్ చేసింది, రెట్టింపు చేసేసింది. 4000 గంటలు ఎక్కడ, 8000 గంటలు ఎక్కడ, 10 మిలియన్ షార్ట్ వ్యూస్ ఎక్కడ, 20 మిలియన్ షార్ట్ వ్యూస్ ఎక్కడ. నా అనుభవం చెప్పాలంటే నేను 2023లో షార్ట్ స్క్రిప్ట్ వీడియోస్ చేస్తాను, షార్ట్ వీడియోస్. నాకు 50 మిలియన్ వ్యూస్ దాకా వచ్చాయి. లాస్ట్ 90 days లో 1 crore వస్తే ఛానల్ మానిటైజేషన్ అయితే చెప్పాను కదా, నాకు 70 మిలియన్ వ్యూస్ వచ్చాయి. 70 మిలియన్ వచ్చి ఆగిపోయా. అప్పుడు స్కూల్లో జాయిన్ అయ్యా. ఎలా అంటే అత్త కోడలు స్క్రిప్టే చేశా. 50,000, 50 లక్షలు, 30 లక్షలు, 30 చిల్లర లక్షలు ఉన్నాయి నా వీడియోస్. కరెక్ట్ గా అట్లా ఎదిగే టైంలో మా నాన్న ఇంట్లో ఉండి ఫోన్ నొక్కుతున్నాను సార్, స్కూల్కి వెళ్ళాను, ఇంకా వదిలేశాను, అట్లా అయిపోయింది. 70 లక్షల దాకా రీచ్ అయ్యా నేను. 30 లక్షలు రాలా ఇంకా. అంటే కొంచెం కష్టం అది. షార్ట్ వీడియోస్ ద్వారా రెగ్యులర్ గా ఏదో ఒకటి ఆలోచించి పెడుతూ ఉంటే నాకు జనాలకు వెళ్ళింది. ఎక్కువ వెళ్ళే వీడియోస్ స్క్రిప్టెడ్ వీడియోస్ అనమాట. అది ఏదన్నా అవనివ్వండి, అవి వెళ్తూ ఉంటాయి అన్నమాట. సో ఇట్లా కష్టమా సులభమా అంటే కొత్త అప్డేట్. ఇంకా ఎవరైనా ఇప్పుడు ఆల్రెడీ మానిటైజేషన్ కి దగ్గరలో ఉండి కొన్ని అనుకోండి కొంచెం పోరాడండి. ఇప్పుడు ఇంకా టైం ఉందిగా, ఇది ఆగస్టే కదా, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, మీకు దాదాపు 5 months టైం ఉంది. కష్టపడవచ్చు, కొంచెం కష్టపడి ఇంకా అయితే అయినట్టు, లేకపోతే అయితే ఆత్మకూరు కాకపోతే బండాత్మకూరు అంటారు కదా, పోరాడండి అప్పటిదాకా. కానీ కొత్తగా వచ్చే వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, ఎవరెవరు రావాలి అంటే మీ దగ్గర నిజంగా స్కిల్ ఉంది, అది మాటలు చెప్పడం అవ్వనివ్వండి, లేకపోతే ఏదన్నా నేర్పించే స్కిల్ అవ్వనివ్వండి, మీకున్న టాలెంట్ ఇప్పుడు చాలా ఉన్నాయి కదా అన్ని, మీ దగ్గర కంటెంట్ ఉంటేనే రండి. ఇంకోటి రాగానే పెట్టుబడి ఎక్కువ పెట్టద్దు, పెద్ద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. మీ ప్రయత్నంగా ఏదో పార్ట్ టైం లో స్టార్ట్ చేయండి. ఫుల్ టైం ఇందులో పెట్టి రేపు మానిటైజేషన్ కాకపోతే దిగులు పడద్దు. అది ఇంకా కష్టమా అంటే నిజంగా స్కిల్ ఉంటే, నేను చెప్పాక ఇందాక ఎగ్జాంపుల్ 70,000 వ్యూస్ వస్తే 4,000 గంటలు వాచ్ టైం వచ్చింది అంటే, మీరు పెట్టే వీడియో మానిటైజేషన్ అవ్వాలంటే మీరు కానీ ఇది ఎట్లా అంటే అదృష్టమే. మీరు లాస్ట్ 365 days కష్టపడి ఒక్క వీడియో కూడా వ్యూస్ పెద్దగా రాకపోతే మీరు అసలు చేస్తారా? ఇప్పుడు ఒక నెల వీడియోస్ పెడతారండి, రోజు వీడియోస్. ఇది ఎట్లా అంటే కన్సిస్టెన్సీ అంటారు కదా, అది ఉంటేనే సక్సెస్ అవుతారు. 365 days టైం ఇచ్చారు, మీరు డే 1 నుండి వీడియో పెడుతున్నారు. ఈ రోజు 0 వ్యూస్, రేపు 1, ఎల్లుండి 2, తర్వాత 10, 100, 200, మళ్ళా డౌన్ ఫాల్, అట్లా అట్లా రైజ్ అవ్వచ్చు. కానీ కన్సిస్టెన్సీ ఉండాలి, మన దగ్గర సబ్జెక్ట్ ఉండాలి. అప్పుడు లాస్ట్ 365 days లో నువ్వు పెట్టిన ఏదో ఒక వీడియో 1,00,000 వ్యూస్ కొట్టింది అనుకో, 4,000 గంటలు వచ్చేస్తాయి ఒక సంవత్సరంలో. ఇంకో నీ అదృష్టం బాగుంది, ఇంకో వీడియో కొట్టింది అనుకో, అది ఇందా నేను చెప్పింది అంటే 15 నిమిషాల వీడియో, 70,000 వ్యూస్ వచ్చిన వీడియో, వాచ్ టైం 4,000 గంటలు వచ్చింది. ఇంకోటి 3,000 గంటలు వచ్చింది, అది 20 నిమిషాలు ఎంత ఉంది. అంటే తలుచుకుంటే ఇది ఈజీ కాదు, కానీ ఏ పుట్టలో ఏ పాము ఉందో, ఏ వీడియో వ్యూస్ వస్తాయో మనకు తెలియదు కదా. అంటే ఇక్కడ ఎవరంటే ఇప్పుడు ఒక నెల ప్రయత్నం చేస్తారు, 30 రోజులు చేస్తారు, అబ్బే 10 వ్యూస్, 20 వ్యూస్, 100 వ్యూస్ నా వల్ల కాదు, ఆపేసి పక్కకి వెళ్ళిపోతారు. అలాంటి వాళ్ళు ఈజీగా వెళ్ళిపోతారు. లేదు నేను ప్రయత్నిస్తా అని మీకు ఉన్న నాలెడ్జ్ని షేర్ చేస్తూ ఉన్నారనుకో, చెప్పలేము ఏ వీడియో వైరల్ అయిందో. మా నాన్న కూడా స్టార్టింగ్లో మా నాన్న వీడియోస్ నా వీడియోస్ ఒకేసారి వైరల్ అయ్యాయి. అందుకని అంటే మీకేం చెప్పాలి, పెద్దగా హోప్స్ పెట్టుకొని రావద్దు. పొరపాటున వచ్చారా, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి. అంటే రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేయండి, ఫుల్ వీడియోస్ అంటే పెట్టుకోండి. వారానికి నేను 2 పోస్ట్, వారానికి 3 పోస్ట్ చేస్తాను. ఏంటి అలా అంటే మీ దగ్గర అంత మాత్రం కంటెంట్ ఉంటేనే రండి, లేదా వద్దు అట్లా. కానీ నిజంగా యూట్యూబ్ అనేది అంత ఆశమాష కాదు. ఇప్పుడు నేను ఉన్నానండి, నాకు 6 నెలలకు 3 నెలలకు రెవెన్యూ వస్తుంది. ఇంకోళ్ళైతే దుకాణం బంద్ చేసి వెళ్ళిపోతాను. నేను ఎందుకు వెళ్ళిపోలా, నాకు టైం పాస్, నాకు ఒక ప్యాషన్ అని చెప్పా. సో అదనమాట, నాకు ఇష్టం, నాకు ఇది ఒక టైం పాస్, నా మైండ్ డైవర్షన్ కోసం. సో అట్లా. కానీ కొంతమంది ఉంటారు కొంచెం ఫైనాన్షియల్ గా స్టెబిలిటీ ఉన్న వాళ్ళకి ఏమనిపిస్తుంది, 3 నెలలకు ఒకసారి 9,000 అవుతున్నాయో నాకేం చేసుకోను, దేనికి ఖర్చులకు కూడా రావనిపిస్తుంది. కానీ ఎంతో కొంత అని అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, ఇంత కష్టపడితే ఇంతేనా వచ్చేది అనుకునే వాళ్ళు ఉంటారు, నాలాంటి వాళ్ళు ఉంటారు, డబ్బులు వచ్చినా రాకపోయినా చేస్తూనే ఉంటారు. నాకు తెలిసి అంటే నేను డబ్బుల కోసం చేస్తున్నాను అయితే ఛానల్ ఎప్పుడు ఆపేసేదాన్ని. కానీ నేనేంటంటే నాకు ఇష్టం, చేస్తూ ఉంటా. కానీ డబ్బులు నీకు ఇష్టం లేదని డబ్బులు కూడా రావాలని ఆశే, రాకపోయినా నేను వదలను, ఆపను అంటున్నా, అది విషయం. అది ఇది. సో అర్థమైంది అనుకుంటున్నాను. రూల్స్ డబుల్ అయ్యాయి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. మాక్సిమం నేను కూడా మోనిటైజేషన్ చేసుకుని లైవ్స్ ద్వారానే, మా ఫ్యామిలీ 3 ఛానల్ మోనిటైజేషన్ అంటే లైవ్ల ద్వారానే.
ఇప్పుడు మరి లైవ్లు పెట్టుకున్న ఫోన్లు చాలా పాడైపోతాయి తెలుసా, గంటల గంటల లైవ్లు పెడితే ఫోన్లు బంద్ చేయవు ఇంకా. సో చూడండి, ట్రై చేయండి. అది యూట్యూబ్ కొత్త రూల్స్ అంత ఆషామాషి కాదు, కానీ కంటెంట్ ఉన్నాడు, టాలెంట్ ఉన్నాడు, ఎప్పుడైనా ఎక్కడైనా సక్సెస్ అవుతాడు. అది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో సెలెక్ట్ చేయండి. బాయ్.